నమస్తే సార్. సార్ తాతయ్య, నేను చెక్ చేశాను. రసం పౌడర్లో కాస్త ఉప్పు ఎక్కువగా ఉన్నట్టుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ప్రొడక్షన్కి పంపే ముందు చెక్ చేయండి. ఓకే సార్. ఏంటి నాన్న నువ్వు వాళ్ళని చావు దెబ్బలు కొట్టావే? అయ్యగారు, ఒకే కాయిన్ లోని రెండో మొహం. హే మదర్ ఇండియా. సరే నాన్న, సరే. ఆ తారక్ మన రవీంద్రని చూసావా? పోలీసు వాళ్ళని ఎలా బెదిరించాడో. నాకేదైనా అయితే వాడు అస్సలు సహించలేడు. నా కొడుకున్నా కూడా ఖచ్చితంగా తనలాగా చూసుకునేవాడు కాదు. తారక్, నీకొక విషయం తెలుసా? తాతయ్య, మీ సీక్రెట్. ప్రతి సంవత్సరం మేము పుట్టినరోజు కోసం తాతయ్య మీకోసం కొత్త బట్టలు కొని పెడతారు. చూడండి. ఏంటి తాతయ్య ఇది? ఆడపిల్ల పుడుతుంది అనుకున్నాను. ఇది చూడండి. ఈ సంవత్సరం ఇది వేసుకుని చూడండి. ఏం కోడి తాతయ్య ఇది ఇంత లూజ్గా ఉంది? ఉండేది ఒక్కడు. సరసమ్మ బాగా వండి పెడుతుంది. నువ్వు తిని లావుగా ఉంటావు అనుకున్నాను. అచ్చరే గాని ఎయిర్పోర్ట్లో మీరు నన్ను ఎలా కనిపెట్టగలిగారు? దుస్తుల్ని బట్టి చెప్పాలా? రక్త సంబంధమే చూపిస్తుంది. నా కొడుకు నా కలల్ని నెరవేర్చలేదు. నువ్వైనా ఈ బాధ్యత తీసుకో. భలే చెప్పారు తాతయ్య. ఒక్కసారి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడిన వాళ్ళు రక్త సంబంధీకుల కంటే ఎక్కువ తాతయ్య. కానీ చట్ట ప్రకారం వారసుడు కావాలంటే, రక్తం పంచుకు పుట్టిన వాడే కావాలంటే ఎలా? అది అలా కాదు నాన్న. చూడండి, తాతయ్య ఆస్తి మనవడికి, తండ్రి ఆస్తి కొడుకని కాకుండా ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపడేది. ఎప్పుడైతే రసం పొడిలో ఉప్పు ఎక్కువగా ఉందని ఈ అమ్మాయి కనిపెట్టిందో నేను ఆ క్షణమే డిసైడ్ అయ్యాను. స్నేహ మేడమే యాక్చువల్లీ మీ కంపెనీకి నెక్స్ట్ ఎండి, నేను కాదు. కదల మేడం, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు రెస్ట్ తీసుకుని తాతయ్య, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. తాతయ్య, మీరేం వరి అవ్వకండి. తారక్ని నేను ఒప్పిస్తాను. నా మనవడు గురించి నువ్వేమనుకుంటున్నావు? అనుకోవడానికి ఏముంది తాతయ్య? డారింగ్ గా ఫైట్ చేస్తారు, స్మార్ట్ అండ్ డైనమిక్ గా ఉన్నారు, పెద్దవాళ్ళకి మర్యాద ఇస్తున్నారు. మొత్తానికి కంప్లీట్ మ్యాన్. వాడికి మన కుటుంబంలో ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. అంతే కదా తాతయ్య. విషయం తెలిసిందంటే వరుసగా అమ్మాయిలు వచ్చి నిలబడతారు. ఆయన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు తెలుసా? నువ్వు హా? నువ్వు చేసుకుంటావా? తాతయ్య, వాడొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. వాడేదైనా ఓపెన్ గా మాట్లాడాడు అంటే అది నీ దగ్గర మాత్రమే. వాడెక్కువగా స్పందించేది కూడా నీ దగ్గరే. వాడి నాన్న విషయంలో జరిగిన కన్ఫ్యూషన్ వీడి విషయంలో జరగకూడదని నేను వాడిని అడిగాను. అందుకు వాడు నేనెవర్నీ ప్రేమించలేదు, చేసుకుంటే ఒక మంచి తెలుగమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్నాడు. నీకంటే మంచి తెలుగమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? ఊరుకోండి తాతయ్య. నేను నిన్నే అడుగుతున్నాను, నా ప్రశ్నకి సమాధానం. తాతయ్య, పాలును అడిగినప్పుడు ఆవునిస్తే సంతోషంగా ఉంటుంది. అలాంటప్పుడు కామధేనువుని ఇస్తే ఇంకెలా మాటలొస్తాయి?